అయోధ్య రామ మందిరంపై బుల్డోజర్ చర్య జరగాలట. ఈ మాటలు అన్నది ఎవరో సామాన్య వ్యక్తి అని కాదు, సమాజ్వాదీ పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రస్తుత ఎంపీ మరియు ఆ పార్టీ అధ్యక్షుడు మరియు ఆ పార్టీ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అఖిలేష్ యాదవ్ భార్య అయినటువంటి డింపుల్ యాదవ్ నోటి నుంచి వచ్చినటువంటి వర్డ్స్. నమ్మకపోతే మీరే ఒకసారి వినండి. भारतीय जनता पार्टी की सरकार है और ये तो बुलडोजर वाली सरकार है, ये तो किसी पे भी बुलडोजर चला सकती है। लेकिन असल बात तो ये है, जब राम मंदिर में इतनी बड़ी चोरी हो गई तो वहाँ पे इनका बुलडोजर थक गया है। तो आखिरकार ये बुलडोजर क्यों थक गया, सवाल इस बात का है। డింపుల్ యాదవ్ మాట్లాడిందంటే అఖిలేష్ యాదవ్ మాట్లాడినట్టుగానే మనం భావించాలని నేను అనుకుంటున్నాను. ఆయన మాట్లాడలేక ఆమెతో అనిపించాడేమో అని నా సందేహం. ఇక ఇదేమైనా ఒక భవనం అనుకుంటుందా, లేకపోతే ఏమైనా వీళ్ళ పార్టీ నాయకులు ఆక్రమించి ఎంతో ప్రజల ఆస్తులను ఆక్రమించి కట్టినటువంటి అక్రమ నిర్మాణం ఏమైనా అనుకుంటుందా? ఇది ఎన్నో శతాబ్దాల హిందువుల పోరాట ఫలితం, ఇది ఎన్నో శతాబ్దాల కళ, ఇది ఎన్నో శతాబ్దాల ఎదురుచూపు. ఇది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎంతో మంది హిందువులు కలిసి నిర్మించుకున్నటువంటి మందిరం ఇది. అయోధ్య రామ మందిరాన్ని కూల్చాలి అన్నటువంటి ఆలోచన, అంటే ఆ వర్డ్స్ ప్రకారం అదే కదా, ఒకళ్ళు కూల్చాలన్న ఆలోచన ఉందంటే ఎంతమంది హిందూ మందిరాలను ఎవరు కూల్చేటువంటి ప్రయత్నం చేశారు? కానీ కొంతమంది రాజులు, అదే ఎడారి ప్రదేశం నుంచి వచ్చినటువంటి రాజులు, కొంత మొఘలులు, వాళ్ళందరూ హిందూ దేవాలయాలపైన, హిందూ రాజులపైన, హిందూ ఆలయాలపైన, హిందూ కల్చర్ మీద, హిందూ యూనివర్సిటీస్ అన్నిటి మీద కూల్చి హిందూ ఆధారాలు లేకుండా వాళ్ళ మతాలను మార్చినటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళ భావజాలాన్ని వీళ్ళు ఎత్తుకొని వాళ్ళ విధానమే వీళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు మందిరాలను కూల్చారు, వీళ్ళు కూడా అదే కూల్చాలనే ఆలోచనలో ఉన్నారు కదా, అదే భావజాలాన్ని ఎత్తుకున్నారు కదా. నాకు అనిపిస్తున్నటువంటి సందేహం ఇది. ఇక వీరి దగ్గర నుంచి హిందూ పాజిటివ్ వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగే. ఎందుకంటే వీరి చరిత్ర చెప్తాను నేను. వీళ్ళు 1990 సంవత్సరంలో ఈ డింపుల్ యాదవ్ మామ, అదే అఖిలేష్ యాదవ్ గారి నాన్న అయినటువంటి ములాయం సింగ్ యాదవ్ ఆ టైంలో ముఖ్యమంత్రి. ఆ టైంలో అయోధ్య రామ మందిరం గురించి వెళ్ళినటువంటి ఎంతో మంది కర్ర సేవకులను, ఎంతో మంది రామ భక్తులను కాల్పులకి ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఆ చరిత్ర వీళ్ళది. దాన్ని 2017 సంవత్సరంలో కూడా సమర్థించుకున్నారు, ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అని చెప్పేసి మాట్లాడారు. 2024 సంవత్సరంలో వారి ఆ పార్టీ పెద్ద నాయకుడు అయినటువంటి స్వామి ప్రసాద్ మౌర్య అనేటువంటి పెద్ద నాయకుడు కూడా ఏం మాట్లాడాడంటే, అది దాన్ని కరెక్టే, అది చేసింది, రాజ్యాంగాన్ని కాపాడుకున్నట్టు మరొకసారి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. 2024 సంవత్సరంలో అదే పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకుడు అయినటువంటి రామ్ గోపాల్ యాదవ్ ఏం మాట్లాడాడంటే, రామ మందిరాన్ని దూషిస్తూ బేకార్ అన్నటువంటి వర్డ్ యూజ్ చేసేసాడు. ఇలా వాళ్ళ నాయకులు ఎన్నో మాటలు ఎన్నో ఇది చేసిన వీళ్ళకి అవకాశం కల్పించుకొని, అవకాశం దొరికినా లేకపోయినా హిందూ వ్యతిరేక భావజాలను ఎత్తుకోవడం, హిందూ వ్యతిరేక విధానాలకు మాట్లాడడం, హిందూ మందిరాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, హిందూ వ్యతిరేక ఆ విధానాన్ని ఎత్తుకొని హిందూ ఆచారాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, హిందువులను అవహేళనగా మాట్లాడడం వీళ్ళ పరిపాటిగా మారిపోయినటువంటి చర్య ఇది. ఇలాంటి పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది? ఈ పార్టీ అధికారంలో రావడం కల అనుకోండి, వాళ్ళకి వస్తే కనుక ఏం చేస్తుంది? హిందూ మందిరాన్ని కూల్చడమే వాళ్ళ ఉద్దేశం అనుకుంటే. ఎందుకంటే బుల్డోజర్ చర్య అంటే అదే కదా వాళ్ళ ఉద్దేశం, అదే అని నేను అనుకుంటూ ఉన్నా. వీళ్ళు 100% ఫిక్స్ అయిపోయినట్టున్నారు, మేము గెలవము, మాకు ఈ హిందూ ఓట్లు అవసరం లేదు, హిందువులతో సంబంధం లేదు, అసలు మాకు కావాల్సింది ఒక సామాజిక వర్గం ఓట్లు ఉంటే సరిపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది. వాళ్ళ భావజాలం, వాళ్ళ వర్డ్స్ చూస్తే నాకు అనిపించినటువంటి వర్డ్స్ ఇవి. ఇలాంటి వారిని ఎలా సంబోధించాలి, ఏం మాట్లాడాలి అనేది మీరు కమెంట్స్ లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.